ప్రజా టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 5వ రోజు రావణ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీ స్వామి అమ్మవారు. అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు. గోస్పాడు మండలం యాలూరులో వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న బెక్కెం సోదరులు. శ్రీశైలంలో ట్రాఫిక్ మరియు క్యూ లైన్ కంపార్ట్మెంట్లు పరిశీలించిన నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్. నల్లమల అడవిలో శ్రీశైలం కాలినడక భక్తులకు ప్రభుత్వం దాతల సేవలకు కొనియాడిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. రుద్రవరంలో ఘనంగా ప్రారంభమైన అహోబిలేషుని పారువేట ఉత్సవాలు. అహోబిలంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా విద్యుత్ శాఖ ఏర్పాట్లు. ఆంధ్రప్రదేశ్లో కులగణన చేపట్టాలి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ ఆర్ఎస్ఆర్ గోపాల్. ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. 5వ రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి రావణ వాహనాధీశులై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంటోంది. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంలో ఆవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులు విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నుల పండుగగా గ్రామోత్సవానికి తరలి వెళ్లారు. రావణ వాహనాధీశులైన శ్రీస్వామి అమ్మవార్లు రాజగోపురం గుండా ఊరేగింపుగా బాజా భజంత్రిల నడుమ బ్యాండు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా శ్రీశైలం పొరవీధుల్లో విహరించారు. హంస వాహనంపై శ్రీస్వామి అమ్మవార్లు విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకుని కర్పూర నీరాజనాలు అర్పించారు. ఉత్సవ మూర్తుల ముందు కళాకారులు, ఆటపాటలు, నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వాహన సేవా పూజా కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు దంపతులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నల్లమలలో వెలిసిన ప్రముఖ శైవ క్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందీశ్వరుని ఆలయం విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయ ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకర్ అవధానితో పాటుగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలతో ఆరంభించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యవచనం, త్రిశూల చండీశ్వరార్చన, ఋత్విక్వరణ, వాస్తు పర్యగ్నికరణం, మృత్యుగ్రహణం, అంకురార్పణ, అఖండ దీప ప్రతిష్ఠ, అగ్నిముఖం, ధ్వజ పూజ నిర్వహించారు. సర్వదేవతలను బ్రహ్మోత్సవానికి ఆహ్వానిస్తూ ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజారోహణం గావించారు. రాత్రికి మయూర వాహన సేవలో స్వామి అమ్మవార్లు తరిస్తారు.
अस्त्रमन्त्रेण दर्भैः पुष्पैः परिस्तेज्या दर्भमुष्टि ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో ఈ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా జరిగేటువంటి పాంచార్ణిక బ్రహ్మోత్సవ కార్యక్రమం ఈరోజు ఉదయం గోపూజ అట్లాగే రాజగోపురానికి చేసినటువంటి ఆ యొక్క రాజోపచారంతో ప్రారంభమైంది. ముందుగా స్వామివారి దగ్గర అనుజ్ఞ తీసుకున్న అనంతరం గణపతి పూజ పుణ్యాహవాచనం పంచగవ్య ప్రాశనం చేసిన అనంతరం ఇక్కడ ఉండేటువంటి వచ్చినటువంటి పండితులకు కానీ ఆలయ అర్చకులు అందరూ కూడా కంకణ ధారణ చేసుకొని దీక్షా స్వీకరణ చేసి అట్లాగే స్వామి అమ్మవారిని కూడా ఈ యొక్క కళ్యాణ దీక్షలో భాగంగా వారికి కూడా దీక్ష ధారణ చేయడం జరిగింది, కంకణ ధారణ చేయడం జరిగింది. అనంతరం మధ్యాహ్నం ఇప్పుడు త్రిశూల పూజ మొదలగు పూజలతో పాటు సాయంత్రం ప్రధానంగా పుట్టలో నుంచి తెచ్చేటువంటి ఆ యొక్క పుట్టమన్నతో ప్రత్యేకంగా ఆవు పాలతో చేసినటువంటి అంకురారోపణ కార్యక్రమం జరుగుతుంది. అంకురారోపణ అనంతరం అగ్ని ప్రతిష్టాపన కలశ స్థాపన అనంతరం సాయంత్రం 7 గంటలకు ఈ యొక్క ఉత్సవానికి సకల దేవతలు కూడా రావాలి అనేటువంటి ఆహ్వానాన్ని అందించేటువంటి నందీశ్వరుడు ధ్వజం పైన కూర్చునేటువంటి ఆ యొక్క ధ్వజారోహణ కార్యక్రమం అనేటువంటిది ఈరోజు సాయంత్రం 7 గంటలకి జరుగుతుంది. కావున ఈ రోజు నుంచి 6 రోజుల పాటు నిర్విరామంగా జరిగేటువంటి ఈ యొక్క మహానందీశ్వరుడి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది లోక కళ్యాణార్థం జరుగుతున్నది. కాబట్టి భక్తులందరూ కూడా విరిగా క్షేత్రానికి వచ్చి స్వామిని దర్శించి ఉత్సవ వైభవాన్ని తిలకించి తరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం యాల్లూరులో వైసీపీ కంచుకోటకు వేటలు పడ్డాయి. శిల్పాకోటలో బీజేపీ పాగా వేసింది. యాల్లూరులో ప్రముఖ వైసీపీ నాయకులు బెక్కం బ్రదర్స్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గోస్పాడు మండలం ఎల్లూరు మేజర్ పంచాయతీకి చెందిన వైసీపీ ప్రముఖ నాయకులు ఉప సర్పంచ్ బెక్కం నాగేశ్వరరెడ్డి, బెక్కం రామచంద్రారెడ్డి, జట్టి కోకారి, బోరం శేఖర్, ఉప్పల్ నాగేశ్వరరావు, బత్తుల సుబ్బారెడ్డి, దేవాలయ చైర్మన్ ఎల్లా ఈశ్వర్రెడ్డి, బోయపాటి మక్బుల్ హుస్సేన్, బెక్కం సిద్ది వెంకటేశ్వరరెడ్డి, జట్టి చిన్న హుస్సేన్, ఆలపాటి మురళీకృష్ణ, నెక్కంటి జగన్, బుర్రి నాగేష్, వార్డు మెంబర్ మలిశెట్టి వెంకటేశ్వరరావు, వార్డు మెంబర్లు గుర్రప్ప నాయుడు, రాసిపోగుల రాజు, బీపీ రామచంద్రారెడ్డి, నాగరాజులు నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. అంతకుముందు గ్రామంలో జాతర జరుగుతుందా అన్న రీతిలో పురవీధుల్లో ప్రజలు బీజేపీ నాయకుల వెంట బారులు తీరారు. గ్రామంలో అడుగడుగునా డప్పులు వాయిద్యాల నడుమ పూలవర్షం కురిపిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అభిరుచి మధు యాళ్లూరు నాయకులను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ కండువాలు వేశారు. ఈ సందర్భంగా అభిరుచి మధు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయానికి జీవనాధారం కావడంతో బీజేపీ పెద్దలు నిధులు వరదల్లా పారిస్తున్నారని పేర్కొన్నారు.
పాడి పంటలకు ఆదర్శ గ్రామం యాళ్లూరులో ప్రధాన నాయకులు పార్టీలో చేరడంతో బీజేపీకి బలం చేకూరుతుంది అన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు అభివృద్ధి చేస్తాం, ఓటు వేయండని మాయమాటలు చెప్పి గద్దె ఎక్కి అభివృద్ధి మరిచిపోతున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టకుండా అభివృద్ధి చేసి ఓట్లు వేయించుకున్నారని గుర్తు చేశారు. 10 ఏళ్లలో దేశంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వెనకబడకుండా ఏపీ అభివృద్ధికి 3,50,000 కోట్ల నిధులు బీజేపీ ప్రభుత్వం అందించని దేశంలోని 20 రాష్ట్రాల్లో బీజేపీ విజయదుందుబి మోగిస్తుందని అన్నారు. ఏపీలో అద్భుతమైన రాజధాని నిర్మాణం 100 సంవత్సరాలు ఆదర్శంగా తీర్చిదిద్దాలని కేంద్రం భారీ నిధులు అందించిందన్నారు. ఆంధ్ర రాష్ట్రం భారతవనికి అన్నపూర్ణ లాంటిదని తాగునీటి వ్యవసాయానికి ఇబ్బందులు పలకుండా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను నిధులు అందిస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 1,000 కోట్లు అందించిందని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా భావించి 12,000 కోట్ల నిధులు ఇచ్చి ఆదుకుందని, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, ఓడరేవులు రావడానికి బీజేపీ ప్రభుత్వం ముఖ్య కారణమని, గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్న భయపడే పరిస్థితిలో కొన్ని పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు పారిపోయాయన్నారు. కూటమి ప్రభుత్వంలో పారిపోయిన పరిశ్రమలు వచ్చేందుకు బీజేపీ ప్రభుత్వ సహాయ సహకారాలతో పరిశ్రమలు వస్తున్నాయని, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై నంద్యాల జిల్లాలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేరడం శుభసూచకమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ గ్రామీణ ప్రాంతాలకు చెందిన బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలో ఒక భాగమే కదా అని చెప్పి వారు పెద్ద మనసు చేసుకుని గడిచిన ఎన్నికల్లో కూటమిలో భాగస్వాములు అవ్వడం ఈ రాష్ట్రం చేసుకున్న అదృష్టంగా మనం భావించవచ్చు. ఎందుకంటే భారతదేశంలో దాదాపుగా నిన్న గెలిచిన ఢిల్లీతో 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పాలిస్తూ ఉంది. మరి 20 రాష్ట్రాల్లో పాలిస్తూ ఉంటే కేవలం ఒక ఆంధ్రప్రదేశ్కే కూటమిలో భాగంగా ఉన్నందుకు గాను గడిచిన 7 నెలల్లో దాదాపుగా 3,50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అభివృద్ధి కింద నిధులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒక పక్షికి గూడు ఎలా ఉంటుందో, చిన్న పాపకు తల్లి ఎలా ఉంటుందో అలాంటిది ఈ రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పి అద్భుతమైన రాజధాని నిర్మించండి, ఇంకొక 100 సంవత్సరాలకు మీరు ఆదర్శంగా నిలిచేలాగా కట్టించండి, ఎన్ని కోట్లైనా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి మేఘాల మీద అమరావతికి 1,000 కోట్ల రూపాయలు విడుదల చేసి మనకు కూడా ఒక గూడు ఉంది అని చెప్పి పక్క రాష్ట్రాలతో సమానంగా చూసుకోవడానికి రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రం అంటే భారతదేశానికి అన్నపూర్ణ లాంటి రాష్ట్రం. మనకు తాగునీరుకు కానీ సాగునీరుకు కానీ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత గత పాలించిన పాలకుల నిర్లక్ష్యం వల్ల మనకు సాగునీరు తాగునీరు సమస్య వచ్చినందుకు గాను పోలవరం ప్రాజెక్టుకు గతంలో పాలించిన పార్టీ కూడా ఇచ్చింది కేంద్రమే, అది కూడా నరేంద్ర మోదీ గారి సహాయంతో వచ్చిన నిధులు మాత్రమే. అలాంటిది ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టుకు కూడా మీకు వ్యవసాయమే జీవనాధారం కాబట్టి ఎన్ని వేల కోట్లు కావాలో చెప్పండి, ఎంత ఎత్తు నిర్మించుకుంటున్నారో నిర్మించుకోండి, ఎంత స్టోరేజ్ పెట్టుకున్నా సరే దానికి డబ్బులు తగినంత ₹1 రాష్ట్రం డబ్బులు లేకుండా పూర్తిగా కేంద్రం ఇస్తామని చెప్పి తెలియజేసి రైతాంగాన్ని కూడా ఆదుకోవడానికి పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చిన ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ పాలనలో ఉన్న నరేంద్ర మోదీ గారు ఇచ్చిన నిధులే. అంతేకాకుండా విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు అనే పరిస్థితిలో ఎన్నో పోరాటాలు చేస్తే గతంలో పాలించిన పార్టీ ఆ ఉక్కు పరిశ్రమను తీసివేసి పాత ఉక్కు కింద, పాత ఇనుము కింద అమ్మే పరిస్థితికి వస్తే అదే ఉక్కు పరిశ్రమకు దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి ఆదుకుంటామని చెప్పడమే కాకుండా తొలగిస్తారేమో అనే ఉద్యోగులు ఆందోళనలతో ఉన్న సమయంలో కొత్త ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ జారీ చేసి ఉన్న ఉద్యోగులతో పాటు కొత్త ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్పి విశాఖ ఉక్కును ఆదుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు గ్రామాల్లో వేసిన రోడ్లు కానీ, మరి పట్టణాల్లో వేస్తున్న రోడ్లు కానీ, రాష్ట్ర స్థాయిలో వేస్తున్న జాతీయ రహదారులు కానీ, రైల్వే స్టేషన్లు కానీ, విమానాశ్రయాలు కానీ, నౌకాశ్రయాలు కానీ ఎన్ని రకాలుగా చూసిన అభివృద్ధి అనేది శరవేగంగా జరుగుతూ ఉంది. కూటమిలో ఉన్నందుకు గాను మనం అభివృద్ధి అనేది ఆగకుండా రాత్రి పగులు జరుగుతూ ఉందంటే రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పోవడమే ఆలస్యం. ఏ దానికి నిధులు కావాలన్నా కూడా
నిధులు వరదలై పారుతూ ఉన్నాయని సామాన్యుడికి కూడా అర్థమవుతా ఉంది. గతంలో పత్రికలు చూస్తే ఎవరిని అరెస్ట్ చేసినారనో, అరెస్ట్ చేసే వారికి బెయిల్ రాలేదనో, లేకపోతే ఎవరి ఇల్లు కూలగొట్టారనో, ఏ ఫ్యాక్టరీ ఈ రాష్ట్రం నుంచి తరలిపోయిందనో ఇలాంటి వార్తలు చూసే పరిస్థితి. మరి ఇప్పుడు ఈ గడిచిన 7 నెలల కాలంలో పేపర్లు చూసినా, టీవీలు చూసినా, సోషల్ మీడియా మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ చూసినా రాష్ట్రానికి ఆ పరిశ్రమ వచ్చింది, ఈ పరిశ్రమ వచ్చింది, ఇన్ని వేల కోట్ల నిధులు వచ్చాయి, రాజధానికి వచ్చాయి, పోలవరానికి వచ్చాయి, ఏదో ఒక పరిశ్రమ కిందకి వస్తూ ఉంది అని చెప్పి ఈరోజు నిత్యం మనం వార్తల్లో చూడడం జరుగుతూ ఉంది. వార్తల్లో చూడటమే కాకుండా నిధులు కూడా వరదలై పారుతూ ఉన్నాయి. కేవలం 7 నెలల్లోనే 3.5 లక్షల కోట్లు సాధించామంటే ఆంధ్ర రాష్ట్రం. నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో గల శ్రీశైలం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మరియు గవర్నర్ పర్యటన నిమిత్తం బందోబస్తు ఏర్పాట్లను నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పటేల్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీశైలం టోల్గేట్, నంది సర్కిల్, భ్రమరాంబ గెస్ట్ హౌస్, గుడి పరిసరాలు, భక్తుల కంపార్ట్మెంట్లో శివస్వాముల క్యూలైన్, లడ్డు కౌంటర్, గుడి లోపల క్యూలైన్ మొదలగు వాటిని పరిశీలించి అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందికి నిరంతరం అప్రమత్తంగా ఉండాలంటూ పలు సూచనలు జారీ చేశారు. అనంతరం కమాండ్ కంట్రోల్కు చేరుకొని సీసీటీవీ కెమెరాల ద్వారా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల రద్దీని పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుకోని సంఘటన జరిగితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో పాటు శ్రీశైలం ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, విజయభాస్కర్ పాల్గొన్నారు. భూ కైలాసమైన శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా నల్లమడ అడవిలో శ్రీశైలం క్షేత్రానికి కాలినడకన వచ్చే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం దాతల సేవలను నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కొనియాడారు. ఆదివారం నల్లమల అరణ్యంలోని పెచ్చెరువు, చెంచుగూడెంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం కాలినడక వెళ్లే భక్తులకు ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ఏడాది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కాలినడకన నల్లమల అరణ్యం గుండా శ్రీశైలం పుణ్యక్షేత్రం వచ్చే భక్తులకు ప్రభుత్వం దాతలు అందిస్తున్న అన్ని సేవలు మెరుగ్గా ఉన్నాయని, అడవిలో భక్తులకు ఇలాంటి లోటు లేకుండా నంద్యాల జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఆహారం, వైద్యం, త్రాగునీరు అందుబాటులో అంబులెన్స్ సదుపాయం అందిస్తూ భక్తులకు మెరుగైన సేవలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారని ఎంపీ శబరి వివరించారు. పెచ్చెరువులో దాతల అన్నదానం కేంద్రాలు, ప్రభుత్వ మెడికల్ క్యాంపులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, శ్రీశైల శివసేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సందర్శించారు. స్వయాన డాక్టర్ అయిన ఎంపీ శబరి ఉచిత మెడికల్ క్యాంపులో కాలినడకన పెచ్చెరువు చేరుకున్న భక్తులకు వైద్య సేవలు అందించారు. దాతలు ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రంలోనే ఎంపీ శబరి భోజనం చేసి భక్తులకు అందుతున్న నాణ్యమైన ఆహారాన్ని పరిశీలించారు. కాదు ఆ మైక్ కూడా రాని అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం లాగా శివరాత్రి సమయంలో శ్రీశైలానికి శివాజీ మహారాజు నడిచిన దారిలో అందరూ కూడా కర్ణాటక నుండి, మహారాష్ట్ర నుండి శివభక్తులు ప్రతి సంవత్సరము పాదయాత్రగా నల్లమల అడవులలో పాదయాత్ర చేసుకుంటూ ఆ శివుడి దర్శనం కోసము నెలల తరబడి పాదయాత్ర చేస్తారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం చేసినట్టే నేను పాదయాత్రగా ఈరోజు శ్రీశైలం కొండ ఎక్కుతున్నాను. అలాగే దర్శనం చేసుకోవడానికి శివరాత్రి ఇంకొక 2-3 రోజుల్లో ఉంది కాబట్టి దర్శనం చేసుకోవడానికని బయలుదేరుతున్నాను. మన నంద్యాల పార్లమెంటులో ప్రతి ఒక్కరు కూడా ఆ శివభక్తులు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఆరోగ్యంతో మంచి జరగాలని ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు ముందుకు వెళ్తున్నాము. అందరూ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ఈరోజు రావడము, నాతో పాదయాత్ర చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ఏమన్నా మీరు అడిగి నంద్యాల జిల్లా మండల కేంద్రమైన రుద్రవరంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పారువేట ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అహోబిలం దేవస్థానం అర్చకులు సంతానకృష్ణ తదితర అర్చకులు శ్రీ ప్రహ్లాద వరదస్వామి, శ్రీ జ్వాల నరసింహస్వామి వారి ఉత్సవమూర్తులకు వేద మంత్రోచ్చరణలతో
ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్వేట ఉత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. అహోబిల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎగువ అహోబిలంలో విద్యుత్ శాఖ ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నట్లు విద్యుత్ శాఖ డిఈ రవికాంత్ చౌదరి తెలిపారు. ఎగువ అహోబిలం క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నూతనంగా పోల్స్ ను ఏర్పాటు చేసినట్లు విద్యుత్ శాఖ ఆళ్లగడ్డ ఈఈ రవికాంత్ చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా డిఈ రవికాంత్ చౌదరి మాట్లాడుతూ విద్యుత్ సమస్య పరిష్కారం కోసం మొత్తం 14 ప్రత్యేక పోల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటకృష్ణ, సిబ్బంది శేషు నాయక్, కాంట్రాక్టర్ మల్లేర్ వీరచంద్ర, రాము, ఎలక్ట్రికల్ సిబ్బంది పాల్గొన్నారు. ఫోటోలు, వీడియోలు తీయరాదు. వారిపై జరిమానా విధించి వారి మొబైల్ ఇవ్వబడదు. భవనాశిని నందు సబ్బురు భవనాశిని నీటిని స్వామివారి దర్శనానికి సౌకర్యార్థం దేవస్థానం వారు ఉచిత దర్శనం మరియు శీఘ్ర దర్శనం ఏర్పాటు చేయడం జరిగినది. శ్రీ స్వామివారి దర్శించుకునే భక్తులు గర్భాలయం నందు బీసీ కులగణన కోసం దేశవ్యాప్తంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉద్యమానికి శ్రీకారం చేపట్టిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ ఆర్ఎస్ఆర్ గోపాల్ అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో బీసీల కుల గణన చేపట్టాలని ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే జయసూర్యకు విడతపత్రం అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారు 1932లో తీసిన బీసీ లెక్కలు ఇంతవరకు అదే లెక్కలు చూపిస్తున్నారని, బీసీ కులాల జనాభా కొత్త లెక్క తీయాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టాలని, బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరి కుల జనాభా ఎవరితో ఎంతకో వారికి విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో వారికి వాటాలు కల్పించాలన్నారు. మండల అధ్యక్షులు సి మురళీమోహన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సబ్ప్లాన్ అమలు చేయాలని, బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ రంగాల్లో ఏబీసీడీ వర్గీకరణ చేసిన విధంగానే రాజకీయ రంగాల్లో కూడా ఏబీసీడీ వర్గీకరణ చేపట్టి ఎంబీసీ కులాలకు న్యాయం చేయాలని, ఇంతవరకు చట్టసభల్లో అడుగుపెట్టని ఎంబీసీ కులాలకు రాజ్యసభ, ఎమ్మెల్సీ రాష్ట్ర స్థాయి నామినేటెడ్ చైర్మన్ పదవులు కేటాయించి సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కుల కార్పొరేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, లబ్ధిదారుడికి రుణాలు కేటాయించే విషయంలో బ్యాంకులతో సంబంధం లేకుండా వివిధ బీసీ కుల కార్పొరేషన్ల ద్వారానే నేరుగా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం పాములపాడు మండలం జనరల్ సెక్రటరీ రామ్మోహన్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ యాదవ్ మరియు నాగేంద్ర, సురేష్, రామ్, నట్రా, శ్రీనివాసరావు, లింగస్వామి, సాయి, మోహన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మహిళలకు రిజర్వేషన్ ఉండాలంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఏమీ డిమాండ్ చేయని ఈబీసీల కోట మాత్రం ప్రభుత్వం ఇస్తూ ఉంది. ప్రభుత్వము ఎస్సీ, ఎస్టీ, బీసీ వైపున ఉందా, ఈబీసీల వైపు ఉందా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రభుత్వము మరి అగ్రవర్ణాలు అంటున్నారు కానీ మరి
వాళ్ళ వైపునే ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయి. బిగ్ క్యాస్ట్ అయినా క్లాసెస్ అయినా బీసీ కులాలను మరి పెడుతున్నాయి. ఎందుకంటే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా కూడా బీసీలు వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఎక్కడ ప్రతిఫలం ఉంటుందో ఆ వైపునే ఈ ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయి, 2-3 కులాల వైపే. ఇప్పటికైనా ప్రభుత్వాలు వాటి యొక్క వైఖరిని మార్చుకొని ఖచ్చితంగా బీసీల వైపు ఆలోచించాల్సిందిగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 5వ రోజు రావణ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీ స్వామి అమ్మవారు. అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు. గోస్పాడు మండలం యాలూరులో వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న బెక్కెం సోదరులు. శ్రీశైలంలో ట్రాఫిక్ మరియు క్యూ లైన్ కంపార్ట్మెంట్లు పరిశీలించిన నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్. నల్లమల అడవిలో శ్రీశైలం కాలినడక భక్తులకు ప్రభుత్వం దాతల సేవలకు కొనియాడిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. రుద్రవరంలో ఘనంగా ప్రారంభమైన అహోబిలేషుని పారువేట ఉత్సవాలు. అహోబిలంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా విద్యుత్ శాఖ ఏర్పాట్లు. ఆంధ్రప్రదేశ్లో కులగణన చేపట్టాలి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ ఆర్ఎస్ఆర్ గోపాల్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ.